నమస్తే అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ చేసర్స్. నేను మీ మధులక్ష్మణ్ అటికేటి. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వన్ ఆఫ్ ద మేజర్ సినారియోస్ ఫేస్డ్ బై బిగినర్స్ హూ ఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్. అదే కెరీర్ గ్యాప్. ఈ కెరియర్ గ్యాప్ అసలు ఎందుకు క్రియేట్ అవుతుంది? చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ పాస్డ్ అవుట్స్ లేదా ఈక్వలెంట్ డిగ్రీ బీఎస్సీ బీకామ్ కానీ పాస్డ్ అవుట్స్ ఉంటారో వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ లో కొన్ని వ్యాలిడ్ రీజన్స్ వల్ల జాబ్ సంపాదించకపోవడంతో కొన్ని కాలేజెస్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఈ మధ్య జరుగుతలేవు, మార్కెట్ డౌన్ ఉండడం వల్ల. సో ఇట్లాంటి రీజన్స్ వల్ల వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చి తమ సొంతంగా సాఫ్ట్వేర్ జాబ్ కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో కొంతమందికి కొన్ని మంత్స్ టైం పట్టొచ్చు, కొంతమందికి ఇయర్ టైం పట్టొచ్చు. ఇదే గ్యాప్ ఒక కెరియర్ గ్యాప్ లా క్రియేట్ అయిపోతుంది. సో కొంతమంది సివిల్స్ కి లేదా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళు సివిల్స్ లో కానీ ఇతర గవర్నమెంట్ జాబ్ లో ఒక్కవేళ అన్ఫార్చునేట్ గా అందులో జాబ్ సంపాదించకపోవడంతో కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో దీని వల్ల వాళ్ళకి కూడా ఒక కెరియర్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో చాలా మంది బిగినర్స్ ఈ కెరియర్ గ్యాప్ ని ఒక హర్డిల్లా చూస్తున్నారు. చాలా మంది ఈ కెరియర్ గ్యాప్ ని ఎలా కవర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఈ కెరియర్ గ్యాప్ ని ఎలా అడ్రస్ చేసుకోవాలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి మన ఎపిసోడ్ 2 ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ సిరీస్ ఉండబోతుంది. సో ఈ పాడ్కాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 2 కి గెస్ట్ గా రాబోతున్నాడు అఖిల్ కర్రీ. తను సీనియర్ అనలిస్ట్ గా ఒక రినౌడ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో తన కెరియర్ లో 3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. సో ఆ కెరియర్ గ్యాప్ ని తను ఎలా అధిగమించాడు, ఎలా ఇంటర్వ్యూ ప్రాసెస్ లో దాన్ని అడ్రస్ చేసుకున్నాడు. సో ఆ కెరియర్ గ్యాప్ అనేది మెంటల్లీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ చూపింది అండ్ తను ఎలా కంబ్యాక్ చేసుకున్నాడు, ఇవన్నీ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఈ ఎపిసోడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఇన్ అవర్ పాడ్కాస్ట్ సిరీస్. నాకు తెలిసి కూడా చాలా మంది నా సర్కిల్లో ఈ కెరియర్ గ్యాప్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అటెంప్ట్ చేయాలి ఇంటర్వ్యూస్, ఎలా అడ్రస్ చేయాలి ఈ కెరియర్ గ్యాప్ అని చాలా ఇబ్బంది పడుకుంటూ కొంతమంది ఇంటర్వ్యూ అప్లై చేయడానికి కూడా టెన్షన్ పడుతున్నారు. నేను నమ్ముతున్నాను గట్టిగా వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ ఒక హెల్ప్ లైన్ లా ఉంటుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళు ఒక లాజికల్ ఎండ్ కి వస్తారు. కెరియర్ గ్యాప్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి తమ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో. Without wasting our time, let's start our episode with Akhil Curry. Hi Akhil, welcome to our podcast and welcome to our YouTube channel Code Chasers. Thank you for inviting Madhu. So, okay, thank you for coming. Yeah. So, నీ గురించి నేను ఇంట్రొడక్షన్ ఆల్రెడీ ఇచ్చాను. సో ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఇంట్రొడక్షన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్, మన వ్యూవర్స్ కోసం. సో నా పేరు అఖిల్. నేను ప్రస్తుతం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో యాజ్ ఎ సీనియర్ అనలిస్ట్గా పనిచేస్తున్నాను. సో నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఐటీ ఇస్ 3 years. సో ఇన్ జావా సెలినియం టెక్నాలజీలో పనిచేస్తున్నాను. ఓకే, సో నీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, లేటెస్ట్ ఎడ్యుకేషన్, అక్కడ నుంచి ఆ డిగ్రీ హోల్డ్ చేసినప్పటి నుంచి ప్రజెంట్ డే వరకు నీ జర్నీ బ్రీఫ్గా చెప్పాలంటే ఎలా చెప్పుతావు? రీసెంట్ అంటే నా లేటెస్ట్ హైయెస్ట్ డిగ్రీ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మేనేజ్మెంట్. ఓకే, ఎంబీఏ చేశాను మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ మీద. గుడ్. సో దాని తర్వాత నాకు కొద్దిగా సివిల్ సర్వీస్ మీద ట్రై చేద్దామని హ్యావ్ అటెంప్టెడ్ ఇట్. సివిల్ సర్వీసెస్ ఓకే, కొన్ని అటెంప్ట్ చేసాను. తర్వాత నాకు ఇంకా అంత కాదు, వేరేది మంచి కెరీర్ ఆపర్చునిటీ నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద వెళ్దామని చెప్పి టెక్నికల్ ఫీల్డ్ మీద ఇంకా డైవర్ట్ అయ్యి ఇంకా స్టార్టెడ్ సాఫ్ట్వేర్ సైడ్. సో నేను ఇంకా చిన్నగా తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 3 months కోర్స్ తీసుకున్నాను, ఒక బేసిక్ నాలెడ్జ్ మీద, జావా మీద. సో ఆ తర్వాత నేను ఇంకొక రెజ్యూమ్ బిల్డ్ చేసేసుకొని దాని తగ్గట్టు నన్ను మార్కెట్ చేసుకోవడం మొదలెట్టాను. మార్కెట్ డజన్ బట్ కొన్ని జస్ట్ వన్ థింగ్, నువ్వు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయినా అన్నావు కదా, ఎంత టైం వరకు ప్రిపేర్ అయ్యావు? కొన్ని మంత్స్ ప్రిపేర్ అయ్యావా? ఒక ఆల్మోస్ట్ 3 years 3 attempts ఇచ్చాను. 3 attempts ఇచ్చాయి. ఓకే, అంటే 3 years ప్రిపేర్ అయ్యావు. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ దాని తర్వాత యూ చూస్ టు బి యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిపిస్తుంది. అంటే అనిపిస్తుంది మనందరికి ఒక ఏజ్ వచ్చాక అండ్ టు అవర్ సెల్ఫ్, నాట్ టు డిపెండ్ ఆన్ పేరెంట్స్ అనిపిస్తుంది. సో మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా నేను నా కెరియర్ చూసి నాకు టెక్నికల్ సైడ్ కూడా నాకు కొద్దిగా నా ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో దట్స్ వై ఐ జస్ట్ మూవ్డ్ ఇట్. కోచింగ్ తీసుకున్నాను, బేసిక్ నాలెడ్జ్, అండ్ స్టార్టెడ్ మార్కెటింగ్ మై సెల్ఫ్. కొన్ని ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకున్నాను, లైక్ నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్,
అపార్ట్ దట్ నాకు కొద్దిగా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు టెక్నికల్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా నాకు కొన్ని చోట్ల ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళాను వాక్-ఇన్ ఇంటర్వ్యూ డ్రైవ్కి. అలా మల్టిపుల్ ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేశాను. అండ్ లాస్ట్లో ఒక స్టార్ట్అప్ కంపెనీలో నాకు ఇట్లా వచ్చింది అవకాశం. ఓకే, జస్ట్ వన్ థింగ్, నువ్వు ఇన్స్టిట్యూట్లో ఏదో కోచింగ్ తీసుకున్నా అన్నావు కదా, దేని మీద? అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద జావా కోచింగ్ మీద తీసుకున్నావు? తీసుకున్నాను. జావా మీద తీసుకున్నావు. Yeah. ఇంకేదైనా నేర్చుకున్నావా? సెల్నియం మీద కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అని నేర్పించారు, అది Okay. నేర్చుకుని అది సీక్వల్ కూడా కొద్దిగా ఓకే, ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ తీసుకున్నావు కోచింగ్? 3 to 4 months, బట్ 3 months తర్వాత నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, నువ్వు లైక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ జాబ్స్ కి అప్లై చేయడం కానీ ఒక 3 months తర్వాత నేర్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ లైక్ నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేసుకున్నావు. అండ్ లాస్ట్ ఫైనల్లీ ఐ గాట్ దిస్ ఇన్ స్టార్ట్అప్ కంపెనీ యాజ్ ఎ ట్రైనీగా వచ్చింది. స్టార్ట్అప్ కంపెనీలో? స్టార్ట్అప్ కంపెనీలో ఓకే, యాజ్ ఎ ట్రైనీగా జాయిన్ అయ్యాను. ట్రైనీగా విత్ విచ్ ప్రొఫైల్? జావా ప్రొఫైల్ లోనే యాజ్ ఎ ట్రైనీగా జాయిన్ అయ్యావు? యా, ఇంటర్వ్యూ అయితే చేసి జావా మీద, బట్ యాజ్ అన్ ఎంట్రీ లెవెల్ కాబట్టి ఫ్రెష్ అని అందరిని ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మమ్మల్ని ట్రైన్ చేస్తారు లోపల. ఓకే, సో నాకు లోపల ట్రైనింగ్ లో నాకు సెల్నియం కూడా బాగా కొద్ది ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్పించారు. ఓ వెరీ సో గుడ్. ప్రాజెక్ట్ లోకి ఇంకా నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ స్కిల్ సెట్ ప్రాజెక్ట్ ఆ సంబంధించిన ప్రాజెక్ట్ లోకి నాకు డిప్లాయ్ చేశారు. యా, నువ్వు వెరీ ఫార్చునేట్ అనుకోవాలి. అంటే యా, ఎగ్జాక్ట్ జావా ప్రొఫైల్ మీద తీసుకొని వాళ్ళే నిన్ను సెలీనియం మీద ట్రైన్ చేశారు. ఎగ్జాక్ట్ ట్రైన్ చేసి లైక్ దాని కరస్పాండింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అందులో నిన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. Yeah. సో సెలీనియం ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ బూమింగ్ టెక్నాలజీస్, బూమింగ్ టూల్స్ ఐ కెన్ సే, డిమాండింగ్ టెక్నాలజీ. డిమాండింగ్ టెక్నాలజీస్. ఎస్, సో ఆ పరంగా చూసుకుంటే యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫార్చునేట్ కిడ్. యా, వన్ ఆఫ్ ద ఫార్చునేట్ థింగ్ ఇస్ దట్ ఆటోమేషన్ టెస్టింగ్ కి యాజ్ అన్ ఎంట్రీ లెవెల్ అనేది దొరకడం కొద్దిగా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మాన్యువల్ టెస్టింగ్ చేయకుండా అంత తొందరగా ఆటోమేషన్ ఇవ్వరు. బట్ అక్కడ రిక్వైర్మెంట్ ఉండేసరికి నాకు అవకాశం దొరికింది, నేను ప్రూవ్ Okay. చేసుకోగలిగినట్టు నేను చేసుకున్నాను అక్కడ. ఆ proof. ఓకే, ఓకే. నువ్వు ఇనీషియల్ గా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ లోకి ఎంటర్ అయినావు కదా, లైక్ ఇనీషియల్లీ నువ్వు ఒక స్టార్ట్అప్ లోకి ఎంటర్ అయ్యావు. Hmm. సో నీ ఇనీషియల్ గా నీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుండే? లైక్ హౌ డిడ్ యూ ఫీల్? Yeah. సో ఇంకా నన్ను నేను ప్రమోట్ చేసుకొని నేను ఇంటర్వ్యూస్ అని ఇచ్చుకున్న తర్వాత చాలా మల్టిపుల్ కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆఫ్టర్ దాట్ ఒక స్టార్ట్అప్ కంపెనీ నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, సో యాజ్ అ ఫ్రెషర్గా నేను ట్రై చేశాను కాబట్టి నాకు ఎంట్రీ లెవెల్లో నాకు యాజ్ అ ట్రైనీగానే ట్రీట్ చేశారు. ఓకే, సో యాజ్ అ ట్రైనీగా తీసుకున్నప్పుడు మమ్మల్ని ఏంటంటే ట్రైనింగ్ చేశారు. ఓకే, అక్కడ ఫస్ట్ మాకు మళ్ళీ జావా కాన్సెప్ట్ మొదలెట్టారు, ఓకే, విచ్ వాజ్ ఐ వాజ్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్. ఓకే, సో బేసిక్ నా నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు తొందరగానే వచ్చిన టాస్క్ అవన్నీ తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, లేటర్ ఆన్ వాళ్ళకి ఏంటంటే అక్కడ రిక్వైర్మెంట్ సెల్నియం మీద ఉందని చెప్పి నాకు సెల్నియం మీద నువ్వు నేర్చుకోవాలి, సెల్నియం మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ గా కొద్ది నాలెడ్జ్ వచ్చింది. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ వచ్చేసరికి నేను కొన్ని ఆటోమేట్ చేసి చూపించాను వెబ్ అప్లికేషన్స్ తో, అండ్ ఫ్రేమ్ వర్క్ ని కూడా యూజ్ చేయమన్నారు. ఆ ఫ్రేమ్ వర్క్స్ ని నేను సెటప్ చేసుకొని నా మెషిన్ లో, మీన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చే మెషిన్స్ లో సెటప్ చేసుకొని అది ఆటోమేట్ చేసి చూపించడం అవన్నీ చేశాను. మల్టిపుల్ డేటా సెట్స్ తో తీసుకొని చేయడం, ఇలాంటివి టెక్నికల్ గా కొన్ని ఏవి కావాలో అవన్నీ. వన్స్ ఓకే ఐఎమ్ ఫుల్ ఫ్లెడ్జ్లీ సూటబుల్ అన్న ప్రాజెక్ట్ లో కూర్చొని చేయడానికి సూటబుల్ పర్సన్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక ప్రాజెక్ట్ లో డిప్లాయ్ చేశారు. వన్స్ ఆ డిప్లాయ్ లో చేసిన తర్వాత అక్కడ కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. ఒక బేసిక్ మేజర్ ఛాలెంజ్ ఐ థింక్ ఎవ్రీ వన్ ఈవెన్ యూ ఆల్సో గెట్ దిస్ ఛాలెంజ్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో నాతో పాటు ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, వేరే వాళ్ళు ఉంటారు టీమ్, బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, నేను ఫ్రెషర్ లెవెల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక మనకు ఇంత మాట్లాడుకున్నట్టు అజైల్ మెథడాలజీ ఏంటో తెలుసు వాళ్ళకి. సో వాళ్ళకి ఫ్లో ఎలా వెళ్తుంది ఏంటి ఉంటుంది. మనం అంటే కొత్త కాబట్టి అవన్నీ మనకు అర్థం కావు, కొద్ది టైం పట్టుద్ది. ఈ టైంలో నేను తొందరగా నా అంత సెల్ఫ్ గా లర్నింగ్ చేసుకోవాలని చాలా టైం పట్టుద్ది. ఏంటి సో ఇక్కడ ఏంటంటే మన సీనియర్స్ ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకోవాలి, క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ జరగాలి, వాట్ ఈస్ దిస్ టర్మినాలజీ, ఇవి ఎక్కడ వాడతారు, ఎందుకు ఇలా వెళ్తున్నాము, అన్నిటిని వాళ్ళు కొద్దిగా అడిగితే వాళ్ళు దే కెన్ డీటెయిల్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే 2-way కమ్యూనికేషన్ జరగాలి పక్క. అవునవును. ఒక 1-way కమ్యూనికేషన్ అంటే వాళ్ళు చెప్పారు నేను వినేసాను నేనే నేర్చుకోవాలి అని వెళ్ళామనుకో, ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. అంటే ఒక క్వాలిటీ రిలేషన్షిప్ అనేది ఉండాలి నీ కొలీగ్స్. ఎగ్జాక్ట్లీ. ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఆ స్ట్రక్చర్ అనేది ఒక ఫంక్షన్ ఎట్లా ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుందో నాకు అర్థమైంది, తొందరగా నేర్చుకోగలరు, దాంతో తొందరగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఏం బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తే వాళ్ళు తొందరగా కంప్లీట్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అండ్ నో దట్ ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఏదైనా ఉందంటే దానికి ఎన్ని విధాలుగా మనము అవుట్పుట్ తీసుకురావచ్చు, మల్టిపుల్ ఆఫ్ అప్రోచెస్ తీసుకొచ్చి అవుట్పుట్ తీసుకురావచ్చు. బట్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఏంటంటే ఆ మల్టిపుల్ ఆఫ్ అప్రోచెస్లో ద సూటబుల్ అప్రోచ్ అనేది తొందరగా కనిపెట్టగలుగుతాడు. హీ కెన్ ఐడెంటిఫై దట్ వన్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఎక్స్పీరియన్స్ తనకు నేర్పించింది అది.
విచ్ వన్ ఇస్ ద సూటబుల్ వన్ అండ్ ద ఆప్టిమైజ్ వన్ దట్ బ్రింగ్ అవుట్ ది సూటబుల్ అవుట్పుట్. కానీ యాజ్ ఎ ఫ్రెషర్ నేను నాకు అవన్నీ తెలియదు. బట్ ఒక టెక్నికల్ స్కిల్తో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి యూజువల్లీ ఒక మన ఫ్రెషర్స్కి, ఎవరికైనా టెక్నికల్ సైడ్ వచ్చిన వాళ్ళు. దాంతో మనం మల్టిపుల్ అప్రోచెస్ చూస్తాం, బట్ సూటబుల్ అనేది మనం గ్రాస్ చేయలేం తొందరగా. అన్నింటినీ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ కాన్సెప్టే వాడదాం. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ వెళ్ళడం వల్ల దాంట్లో సూటబుల్ ఏదో అన్నిటిని అబ్జర్వ్ చేసుకున్నాక సూటబుల్ వన్ తీసుకొస్తాం. ఇందులో ఒక్కటి డిఫరెన్స్ ఏం చూస్తామంటే వాళ్ళు ఏదైతే అవుట్పుట్ చూపించో అదే అవుట్పుట్ మనము తీసుకురాగలుగుతాం, బట్ ఇక్కడ ఇన్వెస్ట్ ఆఫ్ ది టైం అనేది డిఫరెంట్ ఉంటుంది. యాజ్ అ బిగినర్ గా వాళ్ళు ఇన్ షార్ట్ గా చెప్పాలంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ ఏరియాలో వాళ్ళు ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది కొంచెం తొందరగా తీయగలుగుతారు కంపేర్ టు ఏ బిగినర్. ఇక్కడ సో ఎక్స్పీరియన్స్ డ్రైవ్స్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ డ్రైవ్స్, విత్ ఎక్స్పీరియన్స్ విల్ లెర్న్. సో నీ ప్రకారం ఏంటంటే మనం ఒక్కలమే లైక్ మనం టాస్క్ ఇస్తే మనము ఆ టాస్క్ ఏంటో మనం ఒక్కలమే లైక్ ఎలోన్ గా చేయకుండా, ఎలోన్ గా చెయ్యండి కానీ ఎట్ ద సేమ్ టైం ప్యారలల్ గా మీ కొలీగ్స్ తోని ఒక క్వాలిటీ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వర్క్ చేయండి అని చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు ఆబ్వియస్లీ ఒక ఇచ్చిన రిక్వైర్మెంట్స్ లో డౌట్స్ అనేవి వస్తాయి. అవును, అది ఇన్ఎవిటబుల్ పార్ట్. లైక్ ఇట్స్ ఆబ్వియస్. వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతాం? ఫస్ట్ మన సీనియర్స్ టీమ్మేట్స్ అప్రోచ్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ మీద ఐడియా ఉంటుంది, అవగాహన. ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతాం. యాజ్ పర్ దెమ్ వాళ్ళని కాకపోయినా వేరే టీమ్ లో సీనియర్ లెవెల్స్ హూ సేమ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్న వాళ్ళని అప్రోచ్ అవుతాం. నెక్స్ట్ సీనియర్ లెవెల్స్ లో వేరే ప్రాజెక్టులు ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ లో అందరం ఒకేలాగా వర్క్ చేస్తాం. అప్పట్ ఇవి కాకపోతే మళ్ళీ మన ఓపెన్ సోర్సెస్ స్టాక్ ఓవర్ ఫ్లో అని ఉంటుంది, అందులో కూడా అప్రోచెస్ ఇదే ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది, టెక్నికల్ కమ్యూనిటీ. చూసుకుంటే సేమ్ క్వశ్చన్ లేదా రిలేటెడ్ ప్రాబ్లమ్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాటి సొల్యూషన్స్ వాళ్ళ అప్రోచెస్ కొంతమంది ఇచ్చింటారు, అదర్ టెస్టర్స్ అండ్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాటిని అబ్జర్వ్ చేసుకొని వాటిలో బెస్ట్ ఆన్సర్ ఏది ఉందో దాన్ని మనం మన సొల్యూషన్ కి ఉపయోగేటట్టు ఉపయోగించుకుంటాం. ఓకే, అది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నేనేంటంటే ఆ 1 year వర్క్ చేసిన స్టార్ట్అప్ లో. 1 year వర్క్ 1.2 years అనుకోండి, 1 year 2 months. సో స్టార్టింగ్ లో నేను వెళ్ళినప్పుడు యాజ్ సైడ్ కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి, వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం, క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ పెంచుకోవడం, రిలేషన్షిప్ డెవలప్ చేయడం, ఇవన్నీ కొద్దిగా ప్రాసెస్ టైం పట్టింది. మొత్తం సెటప్ అయ్యాక మళ్ళీ ఇది ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఈ స్టార్ట్అప్ లో నాకు నేను ఒక్క డెడికేటెడ్ రోల్తో కాకుండా మల్టిపుల్ రోల్లోకి ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ వచ్చింది. దట్స్ గ్రేట్. అంటే నేను దిగింది లోపలికి యాజ్ ఏ జావా సెల్యం అయినా ఐ హావ్ వర్క్డ్ యాజ్ ఎ డెవలపర్ ఆల్సో. నాకు డెవలపర్ ఫర్ వాట్? జావా డెవలపర్. వెరీ గుడ్. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ని అర్థం చేసుకున్నా, దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకున్నాను, ఎలా యూస్ చేశారు, హౌ ది ఇంటిగ్రేటెడ్ విత్ డేటాబేస్, పోస్ట్గ్రెస్ డేటాబేస్ ని యూస్ చేశారు. సో దీన్ని అంతా చేస్తున్నా, డెవలప్మెంట్ పార్ట్ నేను చూసాను, ఎక్స్ప్లోర్ అయ్యాను. ఈవెన్ నా సెల్యం నా పార్ట్ నేను చేస్తున్నాను హ్యాండ్స్ ఆన్. అక్కడ ఆ పార్ట్ లో కూడా హ్యాండ్స్ ఆన్ కొన్ని కాంట్రిబ్యూషన్స్ నా వైపు ఉంది నా సైడ్ నుంచి. అపార్ట్ దట్ అప్లికేషన్ బిల్డ్ అయ్యాక దాన్ని డిప్లాయ్ కూడా చేయాలి. ప్రొడక్షన్ లో గానీ లోవర్ ఎన్వైరన్మెంట్స్ లో గానీ డిప్లాయ్ చేయాలి. లోవర్ ఎన్వైరన్మెంట్ లో డిప్లాయ్ చేయడము అంటే డాకర్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇది లోపలికి వచ్చిన వాళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుంది, ఎక్స్పీరియన్స్ పెంచే వాళ్ళకి. సో డాకరైజ్ చేయడం, వన్స్ డాకరైజ్ చేశాక దాన్ని డిప్లాయ్ చేయడం, దీన్ని మళ్ళీ క్లౌడ్ లో ఎట్లా డిప్లాయ్ చేయాలి, అజూర్, AWS. సో నాకు డిప్లాయ్మెంట్ సైడ్ కూడా ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే నాకు టోటల్ ఒక సాఫ్ట్వేర్ స్క్రాచ్ నుంచి అది ప్రొడక్షన్ లెవెల్ డిప్లాయ్ చేసేది మొత్తం సైకిల్ అంతా నాకు ఐడియా ఉంది. ఓకే, ఇన్ షార్ట్ నేను చెప్పాలనుకుంటే నువ్వు స్టార్ట్అప్ లో జాయిన్ అవడం వల్ల నీకు మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నువ్వు మల్టిపుల్ టెక్నాలజీస్ కి ఎక్స్పోజ్ అయ్యావు. ఇందాక చెప్పినట్టు స్ప్రింగ్ బూట్ కానీ, లైక్ సీక్వెల్ కానీ, అజ్యూర్ కానీ, డాకర్ కానీ, ఇట్లాంటి మల్టిపుల్ టెక్నాలజీస్ కి నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు. అండ్ దట్ హెల్ప్డ్ యూ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకే, కానీ నీ మేజర్ వర్క్ మాత్రం జావా విత్ సెలీనియం లోనే ఉంటుండే. కానీ లైక్ యాజ్ ద రిక్వైర్మెంట్ డిమాండెడ్ నువ్వు ఈ స్ట్రీమ్స్ లో అంటే ఈ మల్టిపుల్ టెక్నాలజీస్ లో కూడా వర్క్ చేయడం జరిగింది. దట్స్ ఎ గ్రేట్ పాయింట్ ఫర్ ఏ డెవలపర్, ఇన్ డెవలపర్ పర్స్పెక్టివ్ లో చెప్పొచ్చు, అండ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పర్స్పెక్టివ్ లో కూడా చెప్పొచ్చు. అది ఎందుకు లక్కీ ఆపర్చునిటీ అంటే నువ్వు ఇప్పుడు చెప్పావు, లైక్ నువ్వు ఒక సాఫ్ట్వేర్ ని లేదా ఒక అప్లికేషన్ ని స్క్రాచ్ నుంచి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ కి బిల్డ్ చేసే వరకు ఆ ప్రాసెస్ మొత్తం నువ్వు ప్రాసెస్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయో అన్ని స్టేజెస్ లో వర్క్ చేయడం జరిగింది. సో దట్ విల్ యాడ్ ఎ లాట్ టు యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెరియర్. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ
టు గెట్ ఇన్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఎన్ని ఇయర్స్ వర్క్? 1.2 years వర్క్ చేసావు స్టార్ట్అప్ లో. సో నీకు స్టార్ట్అప్ లో లైక్ 1.2 years వర్క్ చేసిన తర్వాత ఇయర్ లైక్ షార్ట్ గ్యాప్ కదా 1.2 years, నీకు ఎందుకు అనిపించింది అట్లా అప్పుడే స్విచ్ అవుదామని ఎందుకు అనిపించింది? మీకు ఆల్రెడీ చెప్పాను కదా మల్టిపుల్ రోల్స్ లో ఎక్స్ప్లోర్ అయ్యానని. సో నేను అన్నిట్లోకి వెళ్ళా లెర్నింగ్ అనేది చేశాను, హ్యాండ్స్ ఆన్ కూడా వచ్చింది నాకు. ఓకే. నా మేజర్ పార్ట్ ఆటోమేషన్ అయినా, బట్ నేను ఇప్పుడు నాకు డెవలప్మెంట్ పార్ట్ ఇచ్చాను, డెవలప్మెంట్ కూడా చేయగలుగుతాను. వెరీ గుడ్. డిప్లాయ్మెంట్ చేయమన్నా చేస్తాను, సిఐసిడి డెవాప్స్ వర్క్ ఉంటుంది, సిఐసిడి అది చేయమన్నా చేయగలుగుతాను. ఇట్లా నేను ఎక్స్ప్లోర్ అయిపోయాను. అక్కడ నాకు ఒక సాచురేషన్ లెవెల్కి వచ్చేసాను. లెర్నింగ్ అనేది ఇంకా ఆగిపోయింది, ఒక సాచురేషన్ లెవెల్ వచ్చారు. నా దృష్టిలో ఎప్పుడైనా సరే లెర్నింగ్ అనేది జరుగుతూ ఉండాలి. ఒక వర్కింగ్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ వర్క్ నా కాంట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ ఎంత జరుగుతుందో దాంతో పాటు నాకు లెర్నింగ్ అనేది ఒకటి జరగాలి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక లెవెల్కి వచ్చేసాను సాచురేషన్, ఇంకా అయిపోయింది, లెర్నింగ్ అనేది లేదు. ఓకే. సో నేను ఇంకా బెటర్ ఆపర్చునిటీస్, ఇంకా లెర్నింగ్ దొరికే స్కోప్స్ ఎక్కడైనా ఉంటాయి అనే దానికోసం మీరు చూస్ చేసుకున్నాను. ఓకే. అట్లా నేను మళ్ళీ రీచ్ అవుట్ అయ్యాను, నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ అట్లా రీచ్ అయ్యి నా రెజ్యూమ్ని అప్డేట్ చేసి వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ ఐ హ్యావ్ కేమ్ అవుట్ త్రూ దిస్ 1 year అవన్నీ నా రెజ్యూమ్లో పెట్టుకొని వాటి సొల్యూషన్స్ నేను ఇట్లా తీసుకొచ్చాను, అవన్నీ రెజ్యూమ్లో పెట్టుకొని ఇంకా నేను మొత్తం అందరికీ అప్రోచ్ అయ్యాను, ఇట్లా ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి అని. అండ్ తెలిసిన ఒక ఆయన హూ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, హీ హాస్ రిఫర్డ్ మీ, learned that there is a 1+ years of experience is required for this role. So fortunately అక్కడ వాళ్ళకి ఆటోమేషన్ రోల్స్ వెళ్ళినాం విత్ జావా ఉంది. సో దాని మీద నాకు కొద్ది మెజారిటీ వర్క్ ఇక్కడ జరిగింది కాబట్టి నేను రెజ్యూమ్ అనేది పంపించాను అండ్ మై రెజ్యూమ్ వాస్ పికప్ రిఫరల్ మీద. సో నాకు కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగింది. ఆల్మోస్ట్ 1 hour 1 to 1.5 hours చేశారు. చేసిన తర్వాత టెక్నికల్ రౌండ్ అయిపోయింది, మేనేజర్ రౌండ్ కూడా అయిపోయింది. అండ్ దట్ ఐ గట్ ఆఫర్ అండ్ ఐ కన్వర్టెడ్ ఇంటూ దట్ ఎంప్లాయ్ ఆఫ్ దట్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్. ఓకే. ఇక్కడ ఒకటి మెన్షన్ చేసావు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కొంచెం టైట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. సో ఆ ఇంటర్వ్యూని నువ్వు క్రాక్ చేసావంటే లైక్ అంత ఎక్స్పీరియన్స్ నువ్వు ఆ 1.2 years లోనే గెయిన్ చేసుకున్నావు నువ్వు. అంటే ఆ వర్త్ టాలెంట్ కానీ ఆ వర్త్ వర్క్ కానీ నువ్వు 1.2 years లోనే ఇట్లా మల్టిపుల్ స్ట్రీమ్స్ లో వర్క్ చేయడం వల్ల కానీ, నువ్వు ఇంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయడం వల్ల కానీ ఆ 1.2 years లోనే ఆ వర్క్ నువ్వు ఆ ఇంటర్వ్యూని క్లియర్ చేసే అంత వర్క్ కానీ వర్త్ టాలెంట్ కానీ గెయిన్ చేసుకున్నావు నీ ప్రీవియస్ కంపెనీలో. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే లైక్ 1.2 years మైట్ బి ఎ షార్ట్ పీరియడ్ బట్ యూ గెయిన్డ్ ఎ లాట్ ఇన్ దట్ 1.2 years. ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కన్నా నంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ అన్న దాని మీద ఎక్కువగా ఎగ్జాక్ట్లీ ఆ ఉద్దేశం మీద మేబీ నాకు ఆ రకంగా ఆ కటింగ్ ఎడ్జ్ అనుకుంటున్నాను. నాకు అక్కడ అది అవుట్ షైన్ చేసింది నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ లో, అండ్ నేను బిలీవ్ చేస్తున్నా దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ టు గెట్ ఇంటూ దట్ కంపెనీ. అగైన్ యు ఆర్ ఎ ఫార్చునేట్, నువ్వు ఇంత కెరియర్ బిగినింగ్ లోనే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూ క్లియర్ చేసి నువ్వు ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అయ్యావు, దట్ టు సీనియర్ అనలిస్ట్ అంటే యు ఆర్ వెరీ లక్కీ అండ్ యు ఆర్ వెరీ ఫార్చునేట్ ఐ కెన్ సే. అండ్ ఆల్సో లక్కీ ఫార్చునేట్ అవి మేజర్ రోల్ అని నేను చెప్పాను నేను, బట్ నీకు ఆపర్చునిటీస్ వచ్చాయి అండ్ నువ్వు నీ హార్డ్ వర్క్ తో ఆపర్చునిటీస్ యూజ్ చేసుకున్నావు. అంటే మనకు వచ్చినది ఏదైనా సరే దాని ఆపర్చునిటీ లాగా చూసి తీసుకుంటే దాన్ని బట్టి దిస్ ఇండివిజువాలిటీ. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది ఏంటంటే, నీకు ఒకవేళ ఫస్ట్ కంపెనీ ఒక స్టార్ట్అప్ కాకపోయి ఉంటే ఒక సర్వీస్ బేస్డ్ కానీ ఒక మల్టీనేషనల్ కంపెనీ కానీ అయ్యి ఉంటే నువ్వు ఒక డెడికేటెడ్ స్ట్రీమ్కే పరిమితం అయిపోయేటోడు. అంటే నిన్ను యాజ్ అన్ ఆటోమేషన్ టెస్టర్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ డెవలప్ చేయడానికి ఆ ఫ్లో డెవలప్ చేయడానికి రిక్రూట్ చేసుకుంటే నువ్వు ఆ స్ట్రీమ్కే పరిమితం అయిపోయేవాడివి. అండ్ నీకు ఇన్ని మల్టిపుల్ టెక్నాలజీస్ మీద ఇంత షార్ట్ గ్యాప్లో, నేను ఇలా చెప్పాను అంటే ఒక సర్వీస్ బేస్లో నీకు మల్టిపుల్ స్ట్రీమ్స్ మీద వర్క్ చేయడానికి ఛాన్స్ దొరకదని చెప్పాను, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కానీ నీకు ఇక్కడ 1.2 years లోనే మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ లోనే. సో లైక్ దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మళ్ళీ ఇంకో కొంతమంది నేను చూస్తా కదా, యాజ్ ఎ బిగినర్గా కొంతమందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే, యాజ్ ఎ బిగినర్గా అరే స్టార్ట్అప్కి నేను అప్లై చేయాలా చేయొద్దు, అక్కడ వర్క్ చాలా ఉంటుంది, నేను యాజ్ ఎ బిగినర్ గా దాన్ని నేను తీసుకోగలుగుతానో లేదో. అండ్ యాజ్ ఎ బిగినర్ గా
నేను అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా, అట్లాంటి అపోహలు ఉంటాయి, అట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి. సో నీ ఎక్స్పీరియన్స్ ద్వారా నేనేం కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో నీ ఎక్స్పీరియన్స్ ద్వారా, నేను విన్న నీ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాజ్ ఎ బిగినర్గా మీరు అది స్టార్టప్పా, అదేమన్నా మీడియం స్కేల్ కంపెనీయా, లేకపోతే ఎంఎన్సీయా, సర్వీస్ బేస్డా, ప్రోడక్ట్ బేస్డా మీరు చూడకండి. మీరు ఆపర్చునిటీని చూడండి. మీరు ఒక ఛాన్స్ దొరుకుతుంది మీకు వర్క్ చేయడానికి, మీ టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒక ప్లేస్ దొరుకుతుంది మీకు. సో ఆపర్చునిటీని చూడండి అని నేను చెప్పాలనుకుంటున్నాను. సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దీని మీద? చెప్పిందని నేను అగ్రి చేస్తాను. Yes. అందులో కూడా నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటాను. Yes. వాల్యుబుల్ థింగ్ ఇస్ దట్ ఆపర్చునిటీ. Yes. నీకు ఒక అవకాశం అనేది ఇచ్చారు. Yes. అది ఎందుకు ఇచ్చారు? నువ్వు వర్త్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం లాంటిది. అవును. అది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. Yes. నువ్వు నీ ఎఫర్ట్ ని నువ్వు ఎంతైనా పెట్టు. Yes. నువ్వు ఫ్రెషర్ గా వచ్చావా, లేకపోతే ఎక్స్పీరియన్స్ గా వచ్చావా, ఎలా వచ్చావా అన్నది కాదు. Yes. యూ హ్యావ్ గివెన్ ద ఆపర్చునిటీ. Yes. నువ్వు ఎంతైనా ఎఫర్ట్ పెట్టి నీకు ఇచ్చిన టాస్క్లు వాటన్నిటిని, ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసి ఇవ్వడం లేదు. అంటే Yes. ఇప్పుడు అఖిల్ని హైర్ చేసుకున్న ఈ రోల్కి అతనికి ఈ పని ఇచ్చాను, ఈ పని చేసి పెడతాడా లేదా అంటే దిస్ అన్ ఆపర్చునిటీ ఐ గాట్ దట్ ఐ హావ్ టు ప్రూవ్ దట్ ఐ కెన్ డూ ఇట్. Yes. ఆ విల్ ఉండాలి అంటున్నా. Yes. అట్లుందంటేనే మనకు అక్కడ ఏంటంటే ఓకే అఖిల్ ఇస్ వర్తబుల్, Yes. హీస్ కెన్ డూ Yes. వాట్ ఎవర్ ద టాస్క్ వీ కెన్ గివ్ హిమ్. Yes. లెర్నింగ్ చేసి ఆ మెకానిజం అనేది ఈ పర్సన్ లో ఉంది అన్న ఫీల్ వాళ్ళకి వచ్చిందంటే నీకు ఆర్గనైజేషన్ లో ఆ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి, కెరియర్ ఆపర్చునిటీస్. నేను Yes. ఇంకా మల్టిపుల్ స్కిల్ సెట్స్ నేర్చుకోమనే అవకాశం కూడా నీకు ఇవ్వచ్చు. Yes. సో అలా అయింది, నువ్వు ఓన్లీ కన్ఫైన్ టు ఒక రోలే కాదు, మల్టిపుల్ రోల్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. Yes, very nice point. And this is the very important question. చాలా మంది బిగినర్స్ కానీ, చాలా మంది లైక్ ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేస్తున్నారో, చాలా మంది లైక్ స్ట్రెస్ చేసే పాయింట్ ఇది. అదేంటంటే నీకు ఆల్మోస్ట్ లైక్ 3 years కెరియర్ గ్యాప్ ఉంది. అది నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవడం వల్లనో సమ్ ఎక్స్ రీజన్స్ వల్లనో 3 years కెరియర్ గ్యాప్ ఉంది. సో చాలా మంది యాజ్ ఎ బిగినర్గా ఏమనుకుంటారంటే, నా కెరియర్ గ్యాప్ ఉంది కదా, నా ఇంటర్వ్యూర్ ఈ కెరియర్ గ్యాప్ మీదనే స్ట్రెస్ చేస్తాడేమో అని చాలా మంది భయపడి ఈ టెక్నాలజీ ఏదైతే ఏరియా ఉందో ఆ టెక్నాలజీ ఏరియా మీద దీన్ని ప్రయారిటీ తీసుకుంటారు. అంటే ఈ కెరియర్ గ్యాప్ ఇంటర్వ్యూర్ అడుగుతాడేమో నన్ను. ఇంకొకటి ఏంటంటే, ఇది జనరల్గా బిగినర్స్కి ఎట్లా ఫేస్ చేస్తారంటే కెరియర్ గ్యాప్, ఎవరైతే బీటెక్ పాస్డ్ అవుట్స్ కానీ, ఈక్వివాలెంట్ డిగ్రీ పాస్డ్, బీఎస్సీ బీకామ్ పాస్డ్ అవుట్స్ కానీ, సో ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వాళ్ళకి రాకపోతే లైక్ ఫర్ సమ్ ఎక్స్ రీజన్స్ వాళ్ళు సొంతంగా జాబ్కి ట్రై చేయడం జరుగుతుంది. సో ఆ సొంతంగా జాబ్కి ట్రై చేసే ప్రాసెస్లో కొన్ని మంత్స్ వెళ్ళిపోతాయి, కొంతమందికి కొన్ని ఇయర్స్ వెళ్ళిపోతాయి. సో ఆ ఇయర్స్ ఆటోమేటిక్గా అది ఒక కెరియర్ గ్యాప్ లా క్రియేట్ అయిపోతుంది వాళ్ళ కెరియర్లో. సో వాళ్ళు ఆ కెరియర్ గ్యాప్ వల్ల చాలా మంది ఇంటర్వ్యూస్ అప్లై చేయడానికి కూడా లైక్ ఒక టెన్షన్ ఉంటుంది లోపల. నాకు కెరియర్ గ్యాప్ ఉంది కదా, నేను ఎట్లా కవర్ చేసుకోవాలి, ఆ కెరియర్ గ్యాప్లో ఏం చెప్పాలి, ఏమన్నా ఫేక్ చెప్పాలా లేకపోతే హానెస్ట్గా ఉండాలా, వాళ్ళకి ఏం అర్థం కాదు. చాలా మంది ఆగిపోతారు అప్లై చేయడం. సో నీ కెరియర్ కొంచెం సిమిలర్గా ఉంది, లైక్ ఫర్ సమ్ ఎక్స్ రీజన్స్ నీకు 3 years గ్యాప్ వచ్చింది, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అయ్యావు, ఫర్ సమ్ ఎక్స్ రీజన్ నీకు 3 years గ్యాప్ వచ్చింది. సో నువ్వు ఇంటర్వ్యూస్కి అప్లై చేసేటప్పుడు కానీ, నీకు ఇంటర్వ్యూర్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కానీ, హౌ డిడ్ యూ ఫేస్ దట్ క్వశ్చన్? కెరియర్ గ్యాప్ అనే ఒక పెద్ద ఏరియా ఉంది కదా, ఎవరైతే బిగినర్ స్ట్రగుల్ అవుతున్నారో ఆ క్వశ్చన్ ని నువ్వు ఎట్లా ఫేస్ చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెరియర్ గ్యాప్ ఉందని మైండ్ లో పెట్టుకొని నువ్వు ఎట్లా నడిచావు? లైక్ నీకు టెన్షన్ ఉంటుండేనా? హౌ డిడ్ యూ లైక్ టాకిల్ దట్? వన్ థింగ్ నేను అదే మీకు చెప్పాను కదా, సివిల్స్కి ఇట్లా ప్రిపేర్ అయ్యి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇంకా డ్రాప్ అయిపోయాను. ఆ తర్వాత నేను ఇంకా ఒక స్టేజ్లో ఇంకా నాకంటూ నేను అర్న్ చేసుకోవాలి, వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మై ఫ్యామిలీ, ఐ షుడ్ నాట్, నాకంటూ సొంతంగా అర్నింగ్ చేసుకోవాలి, నాకేమైనా కొనుక్కోవాలని నేనే కొనుక్కున్నా సొంత డబ్బు అని ఒక ఫీల్ వచ్చింది. ఇంకా నేను నా కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వద్దామని ఒక స్టేజ్లో అనుకున్నాను. ఇంకా వెళ్దాం అనేసరికి ఇంకా నేను సాఫ్ట్వేర్కి చెప్పాను కదా ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇట్లా తీసుకున్నాను అని. సో అప్పటికి చాలామంది అన్నారు గ్యాప్ ఉంది, ఇట్స్ కష్టం అని. నేను అది పట్టించుకోలే, నాకున్నదల్లా మైండ్లో ఒకటే, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక రిక్వైర్మెంట్ ఉంది అంటే డస్ మీన్ దట్ అక్కడ ఒక పని ఉంది. ఆ పని చేసే క్యాండిడేట్ కావాలని వాళ్ళు కోరుకుంటారు, కానీ ఆ పర్సన్ ఒక గతం ఏంటి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, అతను గ్యాప్ ఉందా లేకపోతే ఏం చేశారు ఏంటి అని వాళ్ళకి అనవసరం.
వాళ్ళు కావాల్సింది ఏంది, ఒక పని ఉంది, ఆ పని చేసే స్కిల్ ఆ పర్సన్కి ఉందా లేదా, అదొక్కటే వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో నేను దాన్ని గట్టిగా బిలీవ్ చేశాను. ఇప్పుడు నీకు ఒకరు పే చేయాలి అంటే నేను నీకు ఎందుకు పే చేయాలి, నాకు కావాల్సిన పని నువ్వు చేసి పెడితే నేను నీకు పే చేస్తాను. సో వాళ్ళకి కావాల్సిన పని అంటే ఆ పని చేయగల స్కిల్ సెట్ నా దగ్గర ఉండాలి, నా మైండ్లో ఇదే పెట్టుకున్నా. సో దాని తగ్గట్టే నేను ఫస్ట్ ఒక 3 months ప్రిపేర్ అయ్యాను. అండ్ ఐ డూ దట్, ఇంటర్వ్యూస్ అయితే ఇస్తూ ఉందాం, నాకు ఎక్స్పీరియన్స్ వస్తుందని ఫిక్స్ అయ్యాను, ఇంటర్వ్యూస్ ఇస్తున్నా. సారీ టు స్టాప్ యూ. ఓకే, సో నువ్వు ఒక పాయింట్ చెప్పావు కదా, నీకు కెరియర్ గ్యాప్ ఉంది. ఎవరైతే ఇప్పుడు కంపెనీస్ హైర్ చేసుకుంటాయో, సో కంపెనీస్ హైర్ చేసుకున్నప్పుడు రిక్వైర్మెంట్ లైక్ ఎవరైతే నేను క్యాండిడేట్ని హైర్ చేసుకుంటున్నాడో వారి రిక్వైర్మెంట్ చేస్తే చాలు, వాడి గతం పాస్ట్ లైక్ కెరియర్ గ్యాప్ అవసరం లేదు వాళ్ళకని చెప్పావు కదా, అందరు అట్లా ఆలోచించరు. అంటే ఎవరైతే హైర్ చేసుకుంటారో నువ్వు ప్రాపర్గా జస్టిఫై చేసుకున్నావు అనుకో ఆ గ్యాప్ని ప్రాపర్గా జస్టిఫై చేసుకుంటే లైక్ దట్ వుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్ అంట. దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ కేస్. నువ్వు హానెస్ట్గా ఉన్నావు. నన్ను ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు సేమ్ కెరియర్ గ్యాప్ గురించి అడిగారు. ఐ వాస్ బీయింగ్ హానెస్ట్, నేను ఏం చేశాను అవే చెప్పాను. ప్రిపేర్ అయ్యాను అని ఒక 3 చేశాను, కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, దానివల్ల నేను ఇంకా కంటిన్యూ చేయలేకపోయాను, ఇంకా నాది ఎండింగ్ చేసుకోవాలని ఫీల్తో నేను ఇటు వచ్చేసాను అండ్ ఐ స్టార్టెడ్ దిస్. సో మేబీ కొన్ని ఇంటర్వ్యూస్లో అదే రీజన్ కూడా అయ్యిండొచ్చు, నాకు ఎక్కడ డైరెక్ట్ గా చెప్పలేదు, బట్ నాట్ బీన్ సెలెక్టెడ్. ఈ స్టార్ట్అప్ కి సెలెక్ట్ అయ్యే ముందు మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇచ్చావా? రిజెక్షన్స్ ఏమైనా ఫేస్ చేసావా? ఇక్కడ రిజెక్షన్స్ చాలానే ఫేస్ చేశాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద రిజెక్షన్ ఆల్సో. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాసెస్. ఒక ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక కంపెనీకి వెళ్తున్నామంటే ఒక ప్రాసెస్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఏంటి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరుగుద్ది, టెక్నికల్ రౌండ్ జరుగుద్ది, వీటిని క్లియర్ చేసుకుంటే మనం మేనేజర్ రౌండ్ ఒకటి జరుగుద్ది, అది అయిపోతే మనం బీయింగ్ సెలెక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది కాంపిటీషన్ అయితే అప్పుడు మనకు అది సెలెక్ట్ అవుతాం. ఇది మన ప్రాసెస్. సో మనం ఫోకస్ చేయాల్సిన అప్పుడు జరుగుతున్న కాల్ ఆ ఇంటర్వ్యూ సెక్షన్ మీదే కానీ తర్వాత మిగతా గురించి మనకు అనవసరం. ఆ ప్రాసెస్ లో మనం ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం అన్నదే మన మైండ్ లో నడవాలి. ఒక ఎక్స్టెన్షన్ నేను చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఆ పర్స్పెక్టివ్ లో ఉన్నావు అనుకో, నేను కూడా యాజ్ ఎ హైరింగ్ ప్రొఫెషనల్ కి ఒక చిన్న థాట్ ఉంటుంది అని చెప్పినాను కదా ఈ కెరియర్ గ్యాప్ కి సంబంధించి. సో నువ్వు టెక్నికల్ గా నువ్వు ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, నా రోల్ కి నువ్వు ప్రాపర్ గా ఫిట్ అయినప్పుడు, సమ్వేర్ నాకు ఆ థాట్ ఉంటుంది కదా కెరియర్ గ్యాప్, ఆ థాట్ అనేది నాకు వానిష్ అయిపోద్ది. నీ టెక్నికల్ స్కిల్స్ నాకు కనబడ్డాయి అనుకో, సమ్వేర్ నాకు వానిష్ అయిపోతుంది ఆ థాట్. సమ్వేర్ లైక్ హీస్ పర్ఫెక్ట్లీ ఫిట్ అవర్ రోల్ విచ్ వీఆర్ సర్చింగ్ ఫర్. ఆ మైండ్ సెట్ లో కనుక నువ్వు హైరింగ్ ప్రొఫెషనల్ తీసుకొచ్చావు అనుకో, సో నాకు ఉన్న థాట్ ఏదైతే ఉందో కెరియర్ గ్యాప్ సంబంధించిన థాట్ వానిష్ అయిపోద్ది. యూ కెన్ ఓవర్కమ్ దట్. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ దాట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ కేస్. మేబీ సో నువ్వేమంటున్నావు అంటే లైక్ టెక్నికల్ గా మీరు ప్రిపేర్ అవ్వండి, ఆ రిక్వైర్మెంట్ తగ్గ స్కిల్ సెట్ మన దగ్గర ఉందని ప్రూవ్ చేయించుకుంటే చాలు. తర్వాత వెదర్ వీఆర్ సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఆ ప్రాసెస్ లో మనం ఏం లెర్న్ చేసుకున్నాం అన్నదే చూడాలి. బట్ ఆ ఇంటర్వ్యూస్ లో ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి నేను రోజు నోట్ చేసుకునేవాడిని. నోట్ చేసుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చాక వాటి గురించి రివైజ్ చేసేవాడిని. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇట్లుంది, దీన్ని ఇలా అప్రోచ్ అవ్వాలా, ఇలా అప్రోచ్ అన్నిటిని లిస్ట్ చేసుకున్నాను. ఫార్చునేట్లీ కొన్ని క్వశ్చన్స్ నాకు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో అడిగినవే ఈ సెలెక్టెడ్ అయిన కంపెనీలో 2 క్వశ్చన్లు అడిగారు అన్నమాట. అలా అడగబట్టి మేబీ ఓకే నేను టెక్నికల్ గుడ్ ఉన్న కాన్ఫిడెన్స్ నేను ఇవ్వగలిగాను ఇంటర్వ్యూ. అది నన్ను కన్వర్ట్ చేయడానికి ఇచ్చింది ఎంప్లాయ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇట్ కుడ్ బి దట్ పాసిబుల్. యాజ్ పర్ యువర్ కాన్వర్జేషన్ ఒక బాటమ్ లైన్ లో చెప్పాలంటే, మీరు కెరియర్ గ్యాప్ మీద ఎవరైతే బిగినర్స్ కెరియర్ గ్యాప్స్ ఉందని ఫీల్ అవుతున్నారో, కెరియర్ గ్యాప్ ఉందని దాని మీదనే స్ట్రెస్ అవ్వకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ టెక్నికల్ సైడ్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. సో ఇంటర్వ్యూ ఇవ్వండి, మీ బెస్ట్ ఇవ్వండి. సో ఆ కెరియర్ లైక్ మీరు సపోజ్ లైక్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయ్యారు అనుకోండి, ప్రతి ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిన కారణం కెరియర్ గ్యాపే అనుకోకండి. సమ్వేర్ లైక్ సమ్ అదర్ రీజన్ కావచ్చు, వాళ్ళకి ఒక బెస్ట్ క్యాండిడేట్ దొరకుండొచ్చు తక్కువ ప్యాకేజ్లో. దేర్ మైట్ బి సమ్ ఎక్స్ రీజన్. మీరు ప్రతి ఇంటర్వ్యూ రిజెక్షన్ రీజన్ అది కెరియర్ గ్యాపే కావచ్చు అనుకోవడం వల్ల మీ మైండ్లో ఒక వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా పోద్ది. దానివల్ల మీరు టెక్నికల్ సైడ్ 100% ఇవ్వలేరు. సో మీరు అఖిల్ చెప్పినట్టు, అఖిల్ కెరియర్లో తను మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ స్టార్టప్లో సెలెక్ట్ అవ్వే ముందు చాలా మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, మల్టిపుల్ రిజెక్షన్స్ కూడా ఫేస్ చేశాడు. సో తను ఎక్కడ డిప్రెస్ అవ్వలే. సో వీళ్ళు నన్ను కెరియర్ గ్యాప్ గురించే రిజెక్ట్ చేసారు కావచ్చు లైక్ ఎట్లా అని డిప్రెషన్లోకి వెళ్ళలే.
సో తను వదిలేశాడు, ఎక్కడైతే ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోయాడో ఆ ఇంటర్వ్యూ రిజెక్షన్ వదిలేశాడు అక్కడనే. కానీ హీ లెర్న్డ్ ఫ్రమ్ దట్. ఆ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారో అవి నోట్ చేసుకున్నానని చెప్పాడు, దానికి మళ్ళీ ప్రిపేర్ అయ్యాడు. సో తను అబ్జర్వ్ చేశాడు మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం అబ్జర్వ్ చేశాడు. అది టెక్నికల్ కావచ్చు, మేనేజీరియల్ క్వశ్చన్స్ కావచ్చు. సో నేను చెప్పబోయేది ఏంటంటే కెరియర్ గ్యాప్ అనేది సహజం. నేను లైక్ నైన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. నేను ఇప్పుడు హైర్ చేసుకున్నప్పుడు నాకు తెలుసు, నేను కూడా ఈ కమ్యూనిటీ నుంచే వచ్చాను. ఇట్స్ లైఫ్, లైక్ ఇట్ కెన్ హ్యాపెన్. మీరు కెరియర్ గ్యాప్ అనేది ఇట్స్ ఎ జెన్యూన్ రీజన్. సో మీరు అది కెరియర్ గ్యాప్ అనేది ఒక వెయిట్లా పెట్టుకొని ముందుకు నడవకండి. సో మీరు ఇంటర్వ్యూ రిజెక్ట్ అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి ఇవ్వండి విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటెంప్ట్, విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎనర్జీతోని ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వండి. రిజెక్షన్స్ని మీరు పర్సనల్గా తీసుకోకండి. సో టెక్నికల్ సైడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఎప్పుడైతే టెక్నికల్గా రోల్కి 100% ఫిట్ అవుతున్నారని ఇంటర్వ్యూయర్ భావిస్తాడో ఆ కెరియర్ గ్యాప్ అనే విషయం కూడా ఆ ఇంటర్వ్యూలో మర్చిపోతాడు. ఒకవేళ కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ నాకు టెక్నికల్గా ఫిట్ అవుతున్నాడు కదా, ఆ కెరియర్ గ్యాప్ అనేది అంత దృష్టి పెట్టడు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. రిజెక్షన్స్ పొందినప్పుడు ఐ డూ సమ్ డిసప్పాయింట్మెంట్. నా బెస్ట్ నేను ఇచ్చాను కదా, డిసప్పాయింట్ అయినా బట్ కమ్బ్యాక్ అవుతాను. కమ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఎక్కడ క్వశ్చన్స్ అన్నిటిని రివైజ్ చేసుకుంటాను. వాట్ ఎవర్ ద రీజన్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్, యాజ్ యూ సెడ్ ఎర్లియర్, ఇంకో పర్సన్ బెస్ట్ లో ఉన్నారు, తక్కువ బ్యాగేజ్, ఇట్స్ కెన్ బి పాసిబుల్. సో నేను అవన్నీ ఆలోచించేదానికన్నా నాకు ఆ ప్రాసెస్ లో ఏమేమి లర్న్ చేసుకున్నా అవన్నీ లిస్ట్ అవుట్ చేసి వాటి మీద వర్కౌట్ చేసుకుంటా. సో దట్ ఆ లర్నింగ్ నాకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు మార్చుకుంటాను. రిజెక్షన్ అవ్వడం, డిప్రెస్ అవ్వడం ఇవి కొన్ని జరుగుతుంటాయి. బట్ నాదేంటంటే మళ్ళీ బయటకు వచ్చేయడం అని జరగాలి. అప్పటి నుంచి కంబ్యాక్ అనేది ఇవ్వాలి, మళ్ళీ ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది నేను పెట్టే ఫస్ట్ ప్రయారిటీ. నేను చెప్పేది కూడా అందరు ఒక్కటి ఆ కెరియర్ గ్యాప్ ఉంది ఇలాంటివి ఏం పెట్టుకొని అవసరం లేదు. మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ వెళ్ళే కొద్దీ మనకు ఎలా అటెంప్ట్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది, ఇంకా బెస్ట్గా ఎట్లా పర్ఫామ్ ఇవ్వాలి. ఇట్స్ ఓన్లీ ఆన్ హౌ మెనీ అటెంప్ట్స్ వీ డూ ఫర్ ద ఇంటర్వ్యూస్, వీ విల్ లర్న్ ఇట్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ లర్నింగే జరుగుతుందే కానీ ఎక్కడ ఫెయిల్ అనేది ఉండదు. దేర్ నథింగ్ కాల్డ్ ఫెయిల్యూర్. నువ్వు అటెంప్ట్ చేస్తావు, లర్న్ చేస్తావు, అటెంప్ట్ చేస్తావు, లర్న్ చేస్తావు, రీలర్న్ అలానే జరుగుతుంది. ఎక్కడ ఫెయిల్ అనే పదం అయితే ఉండదు. ఇట్స్ ఓన్లీ మన సైకాలజికల్ ఫీలింగ్ దట్ బర్డన్స్ us and stops being to become improve ourselves. ఇన్ షార్ట్ గా మీరు ఏదైనా జాబ్ ప్రొఫైల్ కి అప్లై చేసేటప్పుడు ఆ జాబ్ ప్రొఫైల్ కి సంబంధించిన టెక్నికల్ సైడ్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ జావానే అనుకోండి, ఇప్పుడు జావా విత్ సెలీనియం కి అప్లై చేస్తున్నారు. జావా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోండి, సెలీనియం నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. తర్వాత మీ జాబ్ తెచ్చుకునే ప్రాసెస్లో, ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో రిజెక్షన్స్ అనేటివి జరుగుతాయి, డిసప్పాయింట్ అవుతారు, కానీ కంబ్యాక్ అనేది జరగాలి అని అంటున్నాడు అఖిల్. మరీ అంత సీరియస్గా తీసుకొని ఆ డిసప్పాయింట్మెంట్లోనే ఉండిపోకుండా కంబ్యాక్ అనేది జరిగి వేరే ఇంటర్వ్యూకి మీరు అప్లై చేసుకోవాలి. సో ఇట్లనే మల్టిపుల్ రిజెక్షన్స్ తగినా కానీ మీరు అంత సీరియస్గా తీసుకొని డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళకూడదు, కంబ్యాక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అని అంటున్నాడు అఖిల్. సో అండ్ నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్, చాలా మంది నేను ఫేస్ చేశాను, నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మందిని ఫేస్ చేశాను ఇది. సో ఇది కెరియర్ గ్యాప్ ఉండడం వల్ల సో మనం పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని ఫేస్ చేస్తాం. పర్సనల్ లైఫ్లో అంటే రిలేటివ్స్ ప్రెషర్ కానీ. సో చాలామంది ఒక 1 year or 2 years మన గ్యాప్ అనేది క్రియేట్ అయినప్పుడు అది మన ఒక వ్యాలిడ్ రీజన్ వల్లనే క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన రీజన్ మనకి తెలుసు, లోపల మనకు తెలుసు ఎందుకు క్రియేట్ అయింది ఆ గ్యాప్. ఆ రీజన్ రీజన్ గ్యాప్ క్రియేట్ అవ్వడానికి ఆ బాధ అనేది మనకు తెలుసు లోపల. సో ఆ బాధ లోపల ఉంటుంది మనకు ఎప్పుడు. అట్లాంటప్పుడు రిలేటివ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ ప్రెషర్ని ఎలా తట్టుకున్నావు అంటే ఎట్లా హ్యాండిల్ చేశావు. చాలా మంది మన మేలుకోరే రిలేటివ్స్ అడుగుతారు ఏం చేస్తున్నావు ఇట్లా అడుగుతారు, పర్లేదు. కొంతమంది రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఉంటారు పోక్ చేయాలని పోక్ చేస్తారు. అంటే ఇది కమ్యూనిటీలో సహజం, నేను చూశాను, మా ఫ్రెండ్స్లో చూశాను. సో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఎట్లా చేసావు? ఫస్ట్ థింగ్, రిలేటివ్స్ లో అందరూ పోక్ చేయాలనే కాదు, కొందరు మన లాభం కోసం కూడా కోరే ఉంటారు. నాకు ఇది ఒక అదృష్టం అని కూడా చెప్పాలి. ఎందుకంటే వెన్ ఐ హ్యావ్ దట్ గ్యాప్ చాలా లోకి వెళ్ళిపోయినా నేను. అంటే బాగా 0 level కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోయినా, ఏం ప్రయత్నించినా రావట్లేదు అని.
ఆ టైంలో నాకు రియల్ పర్సన్స్ ఎవరన్నది బాగా తెలుసు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నన్ను పోక్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో నాకు కావాల్సిన వాళ్ళు, దూరం పెట్టాల్సిన వాళ్ళు అనేది తెలుసు. ఇక్కడ ఏంటంటే మనకు సపోర్ట్ చేసి మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే ఉంటున్నాం. మిగతా ఎవరైతే నన్ను పోక్ చేస్తున్నా యాజ్ యూ సేడ్ ఎర్లియర్ వాళ్ళని దూరం పెట్టేసాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వు ఎదిగినప్పుడు నీకు చప్పట్లు కొట్టి నీతో ఉంటారు, నువ్వు పడిపోయినప్పుడు నీ మీద చివాట్లు పెట్టి దూరం పెడతారు. నువ్వు ఎడిపోయినా పడినా నీతో ఉండి నీకు సపోర్ట్ ఉండి నీ మూవ్ చేసే వాళ్ళు నీ వాళ్ళు, మన వాళ్ళు అంటాను నేను. సో అలాంటి వాళ్ళు మనం రికగ్నైజ్ చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఆ ఫెయిల్యూర్ అనేది. సో దానివల్ల నేను రికగ్నైజ్ చేశాను. ఎవరైతే ఆ మూమెంట్లో నన్ను ఇంకా వర్త్ కాదని దూరం పెట్టారో ఇంకా వాళ్ళని రికగ్నైజ్ చేసుకోగలిగాను నాకు ఆ మూమెంట్. ఇంకా వాళ్ళని అసలు నేను ఇంకా అవాయిడ్ చేసేసాను సింపుల్ గా చెప్పాలి. మన కోసం కోరే వాళ్ళు మన బాగుండాలనుకున్న వాళ్ళతో నేను ఒక్కొక్క రిలేషన్ మెయింటైన్ చేస్తాను. సో ఎప్పుడైతే ఇంకా ఆ రిలేటివ్స్ అన్నారో వాళ్ళు ఎవరైతే మనల్ని పోక్ చేస్తుందో తెలుసు వాళ్ళు ఇంకా అవాయిడ్ చేసేసాను, దగ్గర రానిలేదు. ఇంకా వాళ్ళని పట్టించుకోను ఎక్కువగా. ఇంకా నేను మన అనుకున్న వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టాను. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఇన్ షార్ట్ నేను చెప్పాలంటే రిలేటివ్స్ లో అఖిల్ ప్రకారంగా మన మేలు కోరే వాళ్ళు ఉంటారు, అంటే మేలు కోరే వాళ్ళు అంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని పోక్ చేసే వాళ్ళు, రిలేటివ్స్ అనే కాదు మన సొసైటీలో కావాలని పోక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరో మిమ్మల్ని కావాలని పోక్ చేశారు, అరే గ్యాప్ క్రియేట్ అయింది ఏం చేస్తున్నావు అని పోక్ చేశారని మరీ అంత పర్సనల్గా తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి అని అఖిల్ చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఫేజ్ దాటుకొని వచ్చాడు. సో అట్లనే డిప్రెషన్ అయి మనం అదే ఫేజ్లో ఉంటే వి కాంట్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో అట్లాంటి వాళ్ళని పర్సనల్గా తీసుకోకండి. అఖిల్ ఒక మంచి పాయింట్ మెన్షన్ చేశాడు, మీరు అట్లాంటి ఫేస్ గో త్రూ అవడం వల్ల మీకు ఎట్లాంటి వాళ్ళు ఈ పోకింగ్ జోన్లో ఉన్నారో, ఎట్లాంటి వాళ్ళు సపోర్టింగ్ జోన్లో ఉన్నారో తెలుస్తుంది మీకు. సో ఈ ఎవరైతే కావాలని పోక్ చేసేవాళ్ళు, గెలికే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని దూరం పెట్టేసేయండి, అవాయిడ్ చేసేసేయండి అఖిల్ అన్నట్టు. సో మీరు ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక సపోర్టింగ్ ఫీలింగ్ అనేది తీసుకొని ముందుకెళ్ళండి. అదేనా నువ్వు చెప్పేది? ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్. యా, సో దట్స్ ఎ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. చాలా మంది ఇప్పుడు మార్కెట్, ఇప్పుడు నాకు తెలిసి లైక్ మార్కెట్ ఇప్పుడు సరిగా లేదు, ఇంటర్వ్యూస్ అనేది సరిగా జరుగుతలేదు, హైరింగ్ ప్రాసెస్ అన్ని డిలే అవుతున్నాయి. సో ఈ డిలే అవ్వడం వల్ల చాలా మంది కెరియర్లో గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు స్వతహాగా ట్రై చేసే వాళ్ళు ఉన్నారో, మార్కెట్ డౌన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, హైరింగ్ ప్రాసెస్ జరగకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరికి అప్లై చేస్తారు, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తారు? మార్కెటే అట్లా ఉంది ఇప్పుడు, ప్రస్తుత మార్కెట్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. సో మార్కెట్ కొంచెం డౌన్ ఉంది ఇప్పుడు. మీరు మార్కెట్ డౌన్ ఉన్నా కానీ కెరియర్ గ్యాప్ క్రియేట్ అయింది, అక్కడ కెరియర్ గ్యాప్ క్రియేట్ అయిందని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. సో అఖిల్ చెప్పిన పాయింట్స్, తన లైఫ్లో ఫేస్ చేసిన కంబ్యాక్స్ చెప్పాడు. సో దాని నుంచి నేర్చుకొని మీరు ముందడుగు వేయండి, అదే నేను చెప్పదలుచుకుంది. అండ్ దట్స్ అ వెరీ గుడ్ పాయింట్, థ్యాంక్ యూ ఫర్ దట్. యాక్చువల్లీ అదొక నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళు ఫేస్ చేస్తుంది. నేను ఈ పాడ్కాస్ట్లో ఫ్రమ్ ద బిగినింగ్ చాలా నేర్చుకున్నాను ఈ పాడ్కాస్ట్లో. ద మేజర్ పాయింట్, నీకు ఆల్రెడీ లైక్ కెరియర్ గ్యాప్ ఉంది, ఆ కెరియర్ గ్యాప్ని నువ్వు ఎలా అధిగమించావు, ఎలా కమ్బ్యాక్ చేసావు ఆ కెరియర్ గ్యాప్ నుంచి. యూ టుక్ ఎ స్టెప్ ఫార్వర్డ్, అట్లా ఆ లూప్లోనే ఉండకుండా ఎలా నువ్వు ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకున్నావు. దట్ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ ఆల్సో నువ్వు ఆ కెరియర్ గ్యాప్ ఉండి కూడా లైక్ ఆ మైండ్ సెట్లో పెట్టుకోకుండా యూ ఫాట్ యువర్ బ్యాటిల్ టు క్రాక్ ఎ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్. That will be an inspiration to many of the people out there who are trying for software job with career gaps. కెరియర్ గ్యాప్ అనేది ఇప్పుడు వాళ్ళు ఒక హర్డిల్లా చూడకుండా వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వెళ్తారని అనుకుంటున్నా మన కాన్వర్సేషన్ చూసి. అది హర్డల్ లాగా తీసుకోకుండా జస్ట్ వచ్చింది అంతే, ఒక ప్రాసెస్. మనం చూడాల్సింది ఏంటంటే జాబ్ కావడానికి వాట్ ఆర్ ద రిక్విసైడ్ స్కిల్స్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు గెట్ ఇన్ టు అన్ కంపెనీ అన్న వాటి మీద ఫోకస్ చేసుకుంటే మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతాం అండ్ వీ కెన్ గెట్ దట్ జాబ్. దాని మీద నేను చెప్పాలనుకుంటున్నా, నా ముఖ్య ఉద్దేశం. ఫైనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, ఫైనల్ లైక్ వర్డ్ అనుకోవచ్చు. సో మనం ఇంత కాన్వర్సేషన్ చేసి నేనైతే చాలా నేర్చుకున్నా ఈ పాడ్కాస్ట్లో. సో ఫైనల్ సజెషన్ దట్ యూ విల్ గివ్ టు అ బిగినర్ అవుట్ దర్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ జావా విత్ సెలీనియం ఆర్ ఎ పైథాన్ విత్ సెలీనియం.
ఫైనల్ సజెషన్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఏమి ఇస్తావు? నేను అలా స్పెసిఫిక్ ఒక ఏదైనా ఒక టెక్నాలజీ ఈజ్ కంఫర్టబుల్ అనేది నేర్చుకోమని చెప్తాను. ఎందుకంటే జావా నేర్చుకున్నాడు, జావా మీద డిమాండ్ ఉందేమో అందుకే నేర్చుకోమన్నాడు అని వాళ్ళు దాని మీద నేర్చుకుండొచ్చు. మళ్ళీ వాళ్ళకి అది నచ్చకపోతే నేను చెప్పానని చెప్పి అలా నేనైతే సజెస్ట్ చేయదలుచుకోవాలి. ఇట్స్ డిపెండ్. అతను ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ఆ స్టెప్కి వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తాను. కానీ ఆర్గనైజేషన్లోకి వెళ్ళాక వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు నువ్వు చేయాల్సి వస్తుంది. అదైతే ఇన్ఎవిటబుల్ పార్ట్. yes yes మేబీ నీకు ఒక సర్టెన్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మేబీ నీ స్కిల్ సెట్ తగ్గట్టు నువ్వు యూ మే డిమాండ్ టు ది ఆర్గనైజేషన్ ఫర్ ది స్పెసిఫిక్ రోల్. yes బట్ ఎంట్రీ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రం నీకు కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ సెట్ ఉందా లేదా అన్నది ఫోకస్ చేస్తారు కాబట్టి yes నువ్వు దాన్ని నీ కోడింగ్ ద్వారా చూపిస్తావు ఆ Yes. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. లోపలికి వెళ్ళాక రిక్వైర్మెంట్ తగ్గట్టు నువ్వు కొన్ని ఇంకా వేరే స్కిల్ సెట్ నేర్చుకోవాల్సి వస్తుంది. once again thank you so much for coming to our podcast. It was like very nice to have you over here. Thank you so much. Yeah, thank you, Madhu. Thank you for inviting me and also help me to share my personal views here also Yes, and my thank you. experience to get Yeah. into an organization, the process. అండ్ ఆల్సో ఫస్ట్ నాకు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఎందుకు అంటే ఒకటి నువ్వు చెప్పినట్టు కెరియర్ గ్యాప్ మీద Yes ఎప్పటికీ డిమోటివేట్ అవ్వనవసరం లేదు. yes నేను ఎప్పుడైనా ఒకటే చెప్పేది, నీకు ఉండాల్సిందల్లా ఒకటే, నాకు స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ రోల్ సెట్కి మ్యాచ్ అయ్యేటట్టు నేను చూపించుకోగలగాలి, దాని మీద ఫోకస్ చేయాలి. రెండోది ఏంటంటే డిమోటివేషన్ ఈజ్ కామన్, అది అందరికీ ఉంటుంది. దాని నుంచి కంబ్యాక్ వచ్చి నువ్వు అనుకున్న రోల్ మీద ఆబ్జెక్టివ్ మీద ఫోకస్ చేసుకొని అచీవ్ చేసుకోవడం చూడు. నో మ్యాటర్ నువ్వు అనుకున్నావు మేబీ పెద్దది లెవెల్ 10 అనుకుంటావు నీ గోల్, యూ మే స్టార్టెడ్ విత్ 1, ఇట్స్ ఓకే. లెవెల్ 1కి వెళ్ళినా లెవెల్ 2కి వెళ్తావు, లెవెల్ 3కి వెళ్తావు, స్టెప్ బై స్టెప్ 1 at a time వెళ్ళు, రీచ్ ది 10th గోల్. వాట్స్ యువర్ గోల్ ఈస్ 10th, సో టేక్ 1 by 1. okay అట్లా నువ్వు డైరెక్ట్ 10కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లెవెల్ బై లెవెల్ వెళ్ళి కూడా నీ గోల్ని అచీవ్ చేయొచ్చు. దట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఆల్సో. ఇది నేను చెప్పాలనుకున్న ముఖ్య 2 మోటివ్స్. దాని ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాకు ఇచ్చావు అది షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ మధు ఫర్ దట్. Hey, no problem. Thank you so much.